కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగుంది. ఏ విధంగా అంటే మరి ఇంకా అమ్మఒడి పథకాలు అవి ఇవ్వలేదని దానివల్లే జనాలకు చిన్న ఇబ్బంది కలిగింది, కానీ బాగుంది. అయితే ఇచ్చిన పథకాలు అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అన్నమాట. అర్థం చేసుకున్నారు కానీ కొంతమంది ఉడుకులు పడతారు కదా, లేని వాళ్ళు పేదోళ్ళు అసలు, దానివల్ల ఇబ్బందులు జనానికి. ఎలా ఉన్నాయి పనులు తీరు, మీకు ఎలా ఉన్నాయి, పనులు ఉన్నాయా? ఇల్లు బాగానే, అంత ప్రభుత్వం కూడా బాగా నడిపిస్తారు. ఇన్నాళ్ళలాగా పెద్దగా గొడవలు దెబ్బలాట్లు అవి లేవు. అతను ఉన్నప్పుడైతే చిన్న అచ్చులు గిచ్చులు గొడవలాంటి ఇప్పుడు అలాంటి చేయట్లేవు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? గతంలో బ్రహ్మాండంగా ఉంది. ఏముంది దీంట్లో రేట్లు ఉన్నాయి వడ్డకి, ధాన్యం కొనేవాడు ఉండడా, ఎందుకు ఇది? కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఏమో వచ్చాడు ఎయ్యి సూపర్ 6లు ఇచ్చాడు. అంటే ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంట. జగన్ ఎట్ట తెచ్చి ఇచ్చాడు అంటే జగన్ అప్పులు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసాడు. అప్పులు చేయట్లేదా? ఎవడైనా అప్పు చేసేవాడేగా. ఇలా ఇంట్లో డబ్బు తెస్తున్నారా మనకి? మన దగ్గర డబ్బేగా మనకి ఇచ్చేది. ఇలా పథకాలు ఇంప్లిమెంట్ చేసేది గ్యాప్ అనేది వస్తుంది కదా, మరి వ్యతిరేకత ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఎందుకు రాదు? జనం అంతా ఖర్చు ఉండదు, పేదలకు ఖర్చు ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, ఆర్థికంగా కొంచెం పుంజుకోగానే పథకాలు ఇస్తామంటున్నారు. ఈయన ఖాళీ చేయలేదా? 3 సార్లు చేశాడు అంత వందల ముఖ్యమంత్రి. ఈయన ఖాళీ చేయకుండానే సొంత డబ్బు వాడా? తల్లికి వందనం మే నెలలో వేస్తామని చెప్తున్నారు పిల్లలకి, మీరే ఉంటారు. ఎక్కడేసారమ్మా? ఎయిరు ఏమేశారు? సూపర్ 6 అనేది ఒకటి కూడా బస్సు మొన్న ఉగాదికి అన్నాడు, ఏది ఇచ్చాడా? అట్టే మాటలే, అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా కూటమి ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చేసింది, ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. వచ్చింది వైసీపీ, ఖచ్చితంగా వచ్చింది దెబ్బ. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? ఇప్పుడు ప్రజలకి మంచిది. బియ్యం కార్డులు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఈల పథకాలన్నీ ఇస్తానన్నాడు, ఒక్క పథకం ఇచ్చాడా? ఈడు ఏదో చిట్ట చివరిలో వదులుతాడేమో. వదిలితే గ్యాస్ బండ రెండోసారి కూడా రూపాయి బళ్ళ నువ్వు 2 బండలు తీసుకున్నాం, 10 పైసలు కూడా బళ్ళ మాకు. అవన్నీ డూబులే అమ్మా. ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఉచితంగా ఇచ్చేయచ్చుగా, మళ్ళీ డబ్బు కట్టేది ఏంది, డబ్బు తీసుకునేది. ఇప్పుడు సూపర్ 6 హామీలు అని చెప్పారు కూటమి ప్రభుత్వం, పథకాలు అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది. డబ్బులు ఏం చేస్తాడు? అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, అందుకోసం ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది అంటున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? మేమేమంటాం, డబ్బు లేనప్పుడు అన్ని మళ్ళీ పోగు చేయాలిగా, అదే అర్థమే తప్పు. మరి ప్రజలంతా కూడా పథకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అక్కడ లేనిది ఏం చేస్తారు? ప్రజలు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే పథకాలు వచ్చాయి, ఈ ప్రభుత్వం కళ్ళగాను ఈ ఏడు ఉండటైతే తెలిసేది, శాంతం తెలిసేది. ఈ ఏటి కాడ ఉండట్లేదు, కొండ పొలాల కాడ అమ్ముతుంది. జగన్మోహన్ రెడ్డి అవినీతి లేని పాలన చేశాను, పేదలందరికీ అన్ని పథకాలు ఇచ్చాను. అన్ని తీసేది అంటే ఆవిడెట్టం అడిలే. ఏంటి మళ్ళీ ఏమన్నా వైసీపీ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఏం లేదు, నా లెక్కలో లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటం జరుగుతుంది, మరో 15 ఏళ్ళు మేమే కూటమిలోనే ఉంటాము అని చెప్పేసి కూడా. నేనేమంటా, బాగా చేసుకోవటమే, అవి ఉండదే చేసుకుని జాగ్రత్తగా ఊరికి అయ్యిస్తాం ఇస్తామని అది అక్కడ డబ్బు లేకుండా ఒక రోడ్డు ఉంది. 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఒక గుంట పోసారా? ఇప్పుడు చూడు ఎటు పడితే అటు పోసేస్తున్నారు గుంటలో. రోడ్డు అంటే మరి బోల్ డబ్బు కావాలిగా. కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? ఏముంది ఆయన మాటలే కదా, చేస్తలేవు మాటలే. గతంలో ఎలా ఉండేదంటారు గత ప్రభుత్వం? గతం బాగుందండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అంటే సూపర్ 6 పథకాలు ఇచ్చారు, ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉందని చెప్పేసి. అదేమిటి దానికి ఏం చెబుతున్నారు వాళ్ళు? నేను చెప్పాను, కిటికీలో చూశాను, అబద్ధాలు చెబుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది అంటున్నారు కదా. మరి టైం పడి చేయమని ఎవరు వద్దన్నారు? ఇప్పుడు ఎవరు వద్దన్నారండి? అది నేను వెంటనే చేస్తున్నాను కదా, అనకపోతే అంటారు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, నా శక్తి లేదంటున్నాడు. అతను మాకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు సంగతి తెలిసింది. ఆయన ఎప్పుడు కూడా మాట మీద నిలబడ్డు, జనాలు మోసం ఎలా చేయాలో తెలుసు. కేంద్రం 2 మాయమాటలు చెబుతుంది.
అయ్యా ఒకేసారి కండక్ట్ చేయడం కష్టం. జనాల్ని మభ్య పెడతానికి ఇవన్నీ చేసుకొస్తారండి. ఇప్పుడు అవి అడుగుతారని ఏం చెబుతారు, అనవసర ఇష్యూలు తీసుకుని ముందు పెడతారు. రాజకీయం అది. ఓకే జమిలీ కాకపోయినా సరే 5 ఏళ్ళ తర్వాత అయినా సరే ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలంతా ఎదురు చూస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కూడా మంచి ప్రజలు కాదు. ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళకి మించి మాయగాళ్ళు, రాజకీయవేత్తలే మాయగాళ్ళు, వాళ్ళకి మించిన వాళ్ళు ప్రజలు. వీళ్ళు ఏంటంటే మీరు సహాయం ఎవరికైనా చేసేదనుకోండి, వాడు మర్చిపోతాడు. పొందినోడు చేయనోడు ఏం చేస్తాడు, నాకు చేయలేదని ఓటేయడు. అంటే లబ్ధి పొందినోడు ఓటేయట్లేదు, లబ్ధి పొందనోడు ఓటు, ఆ విధంగా ఓటు. అంటే ఇప్పుడు ఈ పథకాలు చూసే ప్రజలంతా ఓట్లేసారంటారా? పథకాలు కాదు, ఇప్పుడు మీరు ఉన్నారండి, ఎవరికన్నా 10,000 ఇచ్చారనుకో, అది వాడు మర్చిపోతాడు. లబ్ధి పొందినోడు మర్చిపోతాడు. పక్క వాడు నా పడుకున్నాను అనుకో, ఆయనకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదని నేను నీ మీద ద్వేషం పెంచుకుంటాను. నువ్వు చేయట్లేదు, అతనే అది అట్లా జరుగుతుంది. అందుకని డబ్బు ఇచ్చేవాడిని మెప్పించాలి. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నారు? మనం ఎన్నుకునేది నాయకులు ఎన్నుకోవట్లేదు సార్. నాయకుడు అంటే అన్ని వర్గాల క్షేమం కోరేవాడు నాయకుడు. అంతేగాని మాట మీద నిలబడకుండా నోటు వచ్చిన మాట్లాడి చేసేవాడు నాయకుడు. మనం ఎన్నుకున్నది వినాయకుడు. వాడు ఓట్లు కొనుక్కుంటున్నాడండి. నువ్వు ఓటు అయిన అవసరంలా ఆ రోజు ఓటు కొనుక్కుంటాడు. ఈ సంవత్సరం 5,000, నెక్స్ట్ ఇయర్ 5,000 పెట్టాడు. తర్వాత వాళ్ళు ఇష్టం. నువ్వు ఊరికేసావా చెప్పండి. మరో 15 ఏళ్ళు కూడా కూటమి ఉంటుంది, కూటమితోనే కలిసి ఉంటుంది. అంటే ఈవీఎంలు నిన్న అమెరికా వాడు ఇంటెలిజెన్స్ ఏం చెప్పారు తెలుసా, ఈవీఎంలు గెలిపించినాయి, వాడికి వెళ్ళలేదు. అంతా మాయ అండి. ఎలక్షన్ అంటేనే మాయ. ఎవరు మాయ చేస్తే కృష్ణుడు మాట చెప్పాడు, పెద్ద మాయ చిన్న మాయం చేసినాడు. ఇప్పుడు వచ్చే నాయకులంతా కూడా ప్రజలను మోసం చేసేవాళ్ళు. ఎలా మోసం చేసి గెలవాలి, ఎన్ని పద్ధతులు. అందువల్ల అందరూ రాజకీయవేత్తలు మాయగాళ్ళే, కానీ పెద్ద మాయ చిన్న మాయం చేస్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను పథకాలు ఇచ్చారు, అవి ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుందని సీఎం గారు అంటున్నమాట. పబ్లిక్గా మీరేమంటారు? 2 పథకాలు ఇస్తున్నారుగా, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు. ఇంకా దాని గురించి ఎవరో జనం ఏం ట్రాఫిక్ ఏం లేదు. అమ్మఒడి వేస్తా అన్నాడు, రైతు భరోసా కోసం జనం ఎదురు చూస్తున్నారు. అది తల్లికి వందనం వచ్చేసరికి మే నెలలో ఇస్తామంటున్నారు పిల్లలకి. దాని గురించి అది రైతు భరోసా కోసం చూస్తున్నారు. అది తల్లి వందనం కూడా వస్తుందని తెలుస్తుంది జనానికి. అందుకని ఎన్నికల ప్రచారాల్లో చెప్పినట్టుగా దీనికి ఎటువంటి నిబంధనలు లేవు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని కూడా. అవును, ఆ జనం అదే అనుకుంటున్నారు బాబు. ఓకే, కొంతమంది ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే పథకాలు వచ్చాయి, కూటమి ప్రభుత్వంలో ఇంకా పథకాలు రావట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నమాట. మీరు అనుకుంటున్నారు, కానీ జనం ఏంటంటే ఈ డెవలప్మెంట్ చేస్తున్నాడు కాబట్టి లేట్ అయిద్దని ఆ ఆలోచనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ కూడా అంటున్నారు. డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. రోడ్లు చేశారు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు అన్ని రోడ్లు బాగా శుభ్రంగా నీట్గా ఉన్నాయి. ఎటు వెళ్ళాలన్నా బాగానే ఉంటుంది. సీఎం గారు మనకు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? పూర్తి చేస్తాడని నమ్మకం ఉంది. పోలవరం, అమరావతి. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2019లో గెలిచుంటే కనుక అమరావతి ఎలా ఉండేదంటారు? పూర్తి అయ్యేది. పూర్తి చేస్తాడని నమ్మకం ఇప్పటికీ జనంలో ఉంది. ఆయన ఏయాంలో ఇక నెక్స్ట్ ఏమో తెలియదు.